హిందువుల మధ్య చీలికలు పెట్టే కుట్రలకి సజీవ సాక్ష్యం ఈ వ్యక్తి. ఇతన్ని ఇవాళ ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకపోతే అంతర్జాతీయంగా భారత్ పరువు తీయడంతో పాటుగా హిందూ ఆలయాలలో కుల వివక్ష ఉంది అంటూ దళితులకి ఓసీలకి మధ్యన చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. ఇతని అసలు పేరు మహమ్మద్ శాన్ ఏ అలాం. ఇతను ఏం చేశాడంటే లాస్ట్ వీక్ అయోధ్య వెళ్ళాడు, రామ మందిరం ఎదురుగుండా నిలబడ్డాడు, అక్కడ ఒక సెల్ఫీ వీడియో తీశాడు. దాన్ని ఇంటర్నెట్లో పెట్టేటప్పటికి పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఏదైతే భారత వ్యతిరేక శక్తులు విపరీతంగా వైరల్ చేసినాయి. ఏమని అంటే, నేను దళితుణ్ణి, నన్ను రామ మందిరంలోకి రానివ్వడం లేదు, ఆపేశారు, అందుకనే ఆ గుడి ముందు నుంచి నేను ఈ వీడియో చేస్తున్నానని పెట్టాడనమాట. అది బాగా వైరల్ అయింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డటువంటి ప్రభుత్వం పోలీసులు దీని మీద విచారణకు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇతను ఎక్కడ అనేది ఆరా తీస్తే ఇతను చెన్నైలోని బార్బర్ షాప్లో పనిచేస్తాడని తెలిసింది. ఇతని ఓనర్ ద్వారా సొంత స్థలం ఎక్కడ అని కనుక్కుంటే ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ ఇతని సొంత ఇల్లు అన్నటువంటి తేలింది. తర్వాత ఇతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తే ఇంటికి తలుపులు వేసేసుకుని కదలకుండా కూర్చున్నాడు. లోపల నుంచి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. చివరికి గోడలు కూల్చి మరీ లోపలికి వెళ్ళి అరెస్ట్ చేశారు పోలీసులు. మహమ్మద్ శాన్ ఏ అలాం అన్నటువంటి విషయం తేలింది. ఇతను ఉద్దేశపూర్వకంగానే ఇతను ఈ ప్రక్రియకి పాల్పడ్డాడు. అంటే ఈ దేశం మీద జరుగుతున్నటువంటి కుట్రలకి సజీవమైనటువంటి సాక్ష్యం ఇట్లాంటి దరిద్రులు.